కడప గడ్డ మీద నిలబడి కడపలో నుంచి చెప్పాం ఎలా ఉంది పరిస్థితులని. ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ మంది కొనేది కడప సొంత జిల్లా కదా, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది, ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా. కానీ ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు. అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి 100% ఉంటుందని దానికి 100% ఇది ఎగ్జాంపుల్ సార్. సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది. 10 నియోజకవర్గాల్లో 3 చోట్ల ఆపగలిగింది. మిగతా 7 చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా 10 చోట్ల 7 చోట్ల గెలుచుకుందానికి కడపలో అడుగుపెట్టింది కూటమి. నెక్స్ట్ సార్. సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే 5 స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకొని 7 చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో 5 చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచేదానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్. కడపలో జనసేనకి ఎవరు ఓట్లు వేస్తారు, అక్కడికి పోయి ఎవరు ఉంటారు, లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైటు. ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా 21లో మేము ఊహించిన టాప్ 2-3 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఫ్లో ఆగలేదు, ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు. పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచినందుకు 100% ఆస్కారం ఉంది. అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టేదానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం గెలిచిన దానికి 100% ఆస్కారం ఉంది సార్. నెక్స్ట్ అండి. కర్నూలు కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు లాస్ట్ తర్వాత కూడా కంపేర్ చేసుకోండి. ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్లో ఇంతగా వేవ్ వస్తున్నప్పుడు, ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్లో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్, మీకు 14 ఉంటే 3 చూపిస్తున్నారు, ఏం డిఫెండ్ చేసుకున్నారు. కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది. మార్క్ మై ఓట్స్ 14 నియోజకవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ మేము రాంగ్ అయిపోయాం, మేము తప్పు అయిపోయాం, కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ 4 దాటి వెళ్ళేదానికి ఆస్కారమే లేదు. అంటే ఈ 3 నుంచి 1 తీసుకొని దానికి ఆ 10 నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు. ఈ 3 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకోవడానికి కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది. 14 చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ అండి. అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప, రాయలసీమ, కర్నూలు ఈ 2 కంచుకోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన 13 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది, టీడీపీకి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారమే లేదు సార్. నెక్స్ట్ సార్. సో ఓవరాల్గా మీరు చూసారు సార్ ఇప్పటివరకు. 1 సెకండ్ సార్, నెక్స్ట్కి వెళ్ళే ముందు 1 సెకండ్. సో మీకు కన్సాలిడేట్గా మీకు చెప్పబోయే నెంబరు 1 అండి. వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు, ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, రకరకాల